మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము బీట్రూట్ ఇండికేటర్ ఆమ్లాల క్షారాలతో ఏ విధంగా చర్య జరుపుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్ తీసుకున్నాను, సిట్రిక్ యాసిడ్ కోసము ఒక లెమన్ తీసుకున్నాను, ఒక జార్లో పిండుతున్నాను, నిమ్మరసం, సోప్ వాటర్ తీసుకున్నాను, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను, డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోవడం జరిగింది. ఒక పేపర్ను తీసుకుంటా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. బీట్రూట్ను ఇలా ముక్కలుగా కట్ చేస్తాం. మనం తీసుకున్న పేపర్ ముక్కల మీద ఇలా రాయాలి. ఈ పేపర్ ముక్కలు ఇండికేటర్లుగా మనకు ఉపయోగపడతాయి. నిమ్మరసంలో లైట్ రెడ్ కలర్ వస్తుంది. సోప్ వాటర్తో టెస్ట్ చేసినప్పుడు లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్తో లైట్ ఎల్లో కలర్లో చేంజ్ అయింది. సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కూడా లైట్ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మనం యాసిడ్స్తో టెస్ట్ చేసినప్పుడు లైట్ రెడ్ కలర్ లేదా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది. అదే బేసెస్తో టెస్ట్ చేసినప్పుడు పేల్ ఎల్లో కలర్ వచ్చింది.